Your attention please. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నమస్తే అండి. నమస్కారం. సత్యేనమ్మా. ఎవరు సార్ మీరు? ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఒక మనిషి బాగున్నాడు లేదు అనేది మీకు తెలుస్తుందా? 100% తెలుసు. అవునా? ఎదుటి మనిషిలో ఎదుటి మనుషులు కాదు, భూలోకంలో ఎక్కడ ఒక జీవి కూడా దానికి ఏమవుతుంది, తిన్నదా తినలేదా అని తెలిసినప్పుడే ఒక యోగి. నిజమా అనేటట్టుంది తెలుసా? ఏంటిది? నేను తిన్నానా లేదా మీకు తెలుస్తుందా? కరెక్ట్ అడిగా బాబు. తిన్నానా లేదా తెలుస్తుందండి, ఇప్పుడు నిరూపించమంటావేంది? చెప్పండి సార్ చెప్పండి. మీరే కదా ఇప్పుడు ఒక అదే మరి, మనిషి ఎదుటిది తెలుస్తుందా అంటే తెలుస్తుంది అన్నారు. నేను తిన్నానా లేదా మీకు తెలిసిందా అని నేను అడిగాను. అంటే అది రే రామ్ తెలిసిందని బయట పెట్టడానికి రాలేదు నేను. ఏంటి ఆ, బయట పెట్టడానికి రాలేదు. ఆ. అంటే నేను తిన్నానో లేదో మీకు తెలిసిందా? నాకు తెలుస్తుంది కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నాను. చెప్పండి, దొబ్బింది ఏమన్నా నీకు? నేను ఏ ఎమోషన్ తో ఉన్నాను అనేది మీకు తెలిసిందా ఇప్పుడు? తెలియదు. అరే మూడు కూడా తెలియలేదు. తెలియదు. ఇందాకే తెలుస్తా అన్నారు కదా. ఫీజులు దొబ్బా. అదే కదా, నువ్వు నమ్ముతావో నమ్మవో నీ విజన్ అది. నేను నిరూపించమంటే మాత్రం నిరూపించడానికి నేను కాదు కదా. ఏం మాట్లాడతాడు వీడు? కెమెరాల ముంగట అస్సలు నిరూపించలేను కదా. ఎందుకంటారు అలా? అది అంతే. ఏంది నువ్వు ఎర్రి పప్పలాగా ఉన్నావు? అంటే అఘోరాలు జనావాసంలోకి వస్తారు అనేది ఇప్పటి వరకు మేము ఎప్పుడు వినలేదు. మేము లోక కళ్యాణం గురించి రావాలి. నేను తెలంగాణ వాసిగా నేను కూర్చుందామని వచ్చాను. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. ఇప్పుడు మీరు ఒంటి మీద పూసుకుంది ఒక మనిషి బూడిదా లేకపోతే నార్మల్ గా ఏదన్నా పూసుకున్నారా? ఇంత చక్కగా కనబడుతుంది బూడిదని కూడా తెలుసు. ఆహా, బూడిదా అని తెలుస్తుంది. అది ఎక్కడ బూడిదా? శవంది ఇంకెక్కడది. శవందని మాకెళ్ళ నిరూపణ. నిరూపించడానికి నేను కెమెరా ముందు రాలే కదా. ఎవరికైతే ఆడియన్స్ కి ప్రూఫ్స్ కావాలో నా ఇంటికి రండి. ఈ గెటప్ వేయడానికి మీకు ఐడియా ఎవరిచ్చారు? నాకు తెలీదమ్మా, తెలీదండి. నాది నేనే అనుకున్నాను, గెటప్ బాగుంది కదా అని వేసుకున్నాను. అంటే అప్పుడే మీకు ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నా. సో మొత్తానికి ఇదైతే గెటప్ అని మీరు ఒప్పుకున్నారు. 100% గెటప్. నోట్ దిస్ పాయింట్. గెటప్ అని ఆవిడ ఒప్పుకుంటున్నారు. ఈవిడేం అఘోరా కాదు, అంతకన్నా మించి ఆవిడ మహిళ కూడా కాదు, ట్రాన్స్జెండర్ అని మీరు ఫిక్స్ అయ్యారు. అంటే నువ్వు ఆ టైపా? యా డెఫినెట్ అయిపోవచ్చు. నీకు నాకు దోసన కట్ బాబా. మర్చిపోయా, శివయ్య మీకు ప్రతి ఆజ్ఞ ఇస్తారు కదా, శివయ్య కార్లో తిరగమని చెప్పారా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అవును చెప్పిండు. చెప్పిండు. ఒకసారి నేను మీ ఫోన్ చూడొచ్చా? చూడొచ్చు. ఎవడ సేవకుని దగ్గర ఎక్కడ ఉంది. మీకు సేవకులు కూడా ఉన్నారు. ఉంటారు. ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ పాలు కావాలన్నా పండు కావాలన్నా అఘోరాలు పాలు పళ్ళు తింటారా? తినరు కావచ్చు, నాకు తెలియదు. మరి నేను దొంగ గోరని కదా, నేను తింటాను. మరి నేను దొంగ గోరని కదా. అన్ని తింటాను నేను. ఏమో, ఈ ఇంటర్వ్యూ తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారో మేము చూడం, నైట్ టైం మీరు ఎక్కడ ఉంటారో మేము చూడం. నేను బయట యోగిని, లోపలేమో భోగిని. తెలుస్తుంది సార్. ఎవరు ఉండరు. నీకు తెలుసు అంటున్నావు కదా, పాలు కంపల్సరీ అందరూ తాగుతారు. స్వీట్స్ తింటారు. అవును తినాలి. పండు స్వీట్ అనేది కంపల్సరీ తినాలి. స్వీట్స్ తింటారు. అవును. డ్రై ఫ్రూట్స్ తింటారు. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. డ్రై ఫ్రూట్స్ తింటారు. డ్రై ఫ్రూట్స్ అనేది పండు నుండి వచ్చింది కదా, తినేస్తాం. అసలైన అఘోరాలు ఎంత జుగుప్సాకరంగా ఉంటారో మీకు తెలుసా? తెలియదు, ఎందుకంటే నేను అఘోరిని కాదు కదా. డెఫినెట్లీ మీరు అఘోరి కాదు. మీరు జనాల్లోకి రావద్దు అని నేను చెప్పట్లేదు, కానీ దొంగ వేషాలు వేసుకొని ఇలా దొంగ అఘోరాగా వచ్చి జనాల్ని నమ్మించొద్దు అని అంటున్నాను. నమ్మించి మోసం చేస్తున్నాను నేనే చెప్తున్నాను. అందరూ కార్లో తిరుగుతూ పబ్లిసిటీ చేస్తున్నారు స్వాములు. అరే బుద్ధుతో ఇంకొకసారి మీకు మాంత్రిక శక్తులు ఉన్నాయా? మాంత్రిక శక్తులు ఎందుకో అంత పెద్ద మాట ఎందుకు లేక, నార్మల్ గా ఏమన్నా ఇట్లా బురిడి చేసే అన్న విద్యలన్నా వచ్చపోని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అట్లా కూడా రావు. ఇది అన్యాయం, దొంగ ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఒక అఘోరా అని ఒక కామెడీ పీస్ లా చూస్తున్నాను నేనైతే. వీడి గెటప్
కమిడియన్ రా కమిడియన్ నిజంగా అండి నాకు మీరు ఫస్ట్ టైం ఒక కామెడీ పీస్ లాగా అనిపిస్తున్నారు. కంపల్సరీ ఏదో ఒక బూడిద పూసుకొచ్చారు, ఆ బూడిద ఎక్కడిదో తెలియదు నిజం చెప్పాలి అంటే. అది మనిషి బూడిదే అంటున్నారు, మనం ఏం చెప్పుకోలేము కదా. మీరు ఆ పుర్ర వేసుకొచ్చారు, ఆ పుర్ర ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు, ఆ పుర్రెలో తింటా అంటున్నారు. దాంట్లో మళ్ళీ దెబ్బ మీద దెబ్బ. నేను మీరు వాటర్ ఎక్కడి నుంచి మీ పక్కనే ఉంది, ఒకసారి జూమ్ చేసుకుంటా చక్కగా చూడండి, కిన్లే వాటర్ బాటిల్ ఉంది. దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? చెప్పాలంటే అఘోరాలకి మీకు కొన్ని నియమాలు తెలుసో తెలీదో కానీ నేను చెప్తాను వినండి. అఘోరాలకి మనిషి మాంసం ప్రీతికరం, అతి జుగుప్సాకరమైన జీవితం అఘోరాది. మనిషికి అఘోరా కిన్లే వాటర్ తాగుతారా? తాగరా? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? మన అఘోరాకి టేస్ట్లు అనేవి ఉండవండి. మీరు చెప్తున్నట్టు పాలు తాగుతారు, స్వీట్లు తింటారు, డ్రై ఫ్రూట్స్ తింటారు. అఘోరాలకి అవన్నీ వదిలేశారు కాబట్టి వాళ్ళు అఘోరా. కూడా పాలు పళ్ళు స్వీట్స్ తింటే వాళ్ళు మనుషుల కిందకే లెక్కొస్తారు, లేదా మీలా ఒక దొంగ అఘోరా అవుతారు తప్ప. కరెక్ట్. అయ్యే ఏం పీకుతారు, వాళ్ళగా అడుక్కు తింటారు. ఫోన్ కూడా ఒకసారి చూద్దాం. ఐఫోనా? ఐఫోన్ మీకు ఏదో కాల్ వస్తుంది. హలో హలో ఓకే అది ఓకే. కట్ చేయండి. బుద్ధి జ్ఞానం ఉంటారా? భలే ఉందండి ఫోన్. సుధాకర్ చింతల అంట, కృష్ణాచారి, సుధాకర్ చింతల యాంకర్. బాబు ఇట్రమ్మా, ఈ లోపల కర్ర ఉంటుంది, ఒకటి తీసుకో. మొత్తానికి కొన్ని వేల కాంటాక్ట్లు మీ దగ్గరే ఉన్నాయి కదా. నాకు మనసు ఇరిగిపోయింది వీడి మీద. వాట్సాప్ అఘోరి గారికి వాట్సాప్ ఏంద్రా ఏంద్రా? ఇన్స్టాగ్రామ్ వస్తుంది. అఘోరాస్ ఫొటోస్ దిగుతారు ప్రతి లొకేషన్ కి వెళ్ళి. రోజులే కదండి. అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఎవరు ఏ అఘోరా కూడా ఇట్లా చేస్తారని నేనైతే ఎక్కడా వినలా. ఆల్రెడీ వీడికి బొచ్చు ఒకటి ఉంది, కానీ గుండు కొడితే మొత్తం ఏలియన్స్. బాగానే యూజ్ చేస్తున్నారు. లక్ష ఉంటుందా? తెలియదండి. ఇది దేవుడే ఇచ్చాడా మళ్ళీ? అవునవును. అది అమ్మ, నువ్వు మనిషి పశువు.